కార్తీక మాసంలో శివారాధనకు ఎందుకంత ప్రత్యేకత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసంను శివప్రియమైన మాసం అని పురాణాలు చెబుతాయి. ఈ మాసంలో శివుడు భక్తుల పూజలను అత్యంత సంతోషంగా స్వీకరిస్తాడని విశ్వాసం. శివపురాణం స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో చేసిన ఒక అభిషేకం 1,00,000 పుణ్యకర్మలకు సమానం. శివుని ప్రకాశరూప స్మరణ కార్తీక మాసంలో దీపాదానం చేయడం చాలా ముఖ్యమైనది. దీపం వెలిగించడం అంటే మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశం పొందడం. శివుడు స్వరూపంగా జ్ఞాన స్వరూపుడు కాబట్టి దీపారాధన ద్వారా ఆయనకు నమస్కరించడం జరుగుతుంది. శివారాధన చేయడం వల్ల శాంతి విముక్తి కలుగుతుంది. శివుడు మోక్షదాయకుడు, ముక్తి ప్రసాదించే దేవుడు. ఈ మాసంలో ఉపవాసం, అభిషేకం, రుద్రాభిషేకం చేయడం ద్వారా మనసు పవిత్రమవుతుంది. ఓం నమ శివాయ అని జపం చేయడం వల్ల కర్మబంధాలు తొలగిపోతాయని విశ్వాసం. కార్తీక మాసంలోని సోమవారాలు మరింత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. ఈ రోజుల్లో శివలింగానికి పాలు, నీరు, బెల్లం, బిల్వదళం సమర్పించడం వలన జీవితంలో శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం.